ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్టీని కార్యకర్తలను కాపాడుకునే పనిలో వైసీపీ అధినేత జగన్ తల మునకలయ్యారు. ఇప్పటికే పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్తున్నారు. కూటమి వైపు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తున్నారు. వందల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నేతలు రాజీనామా చేశారు. 150 నియోజకవర్గాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందుబాటులో లేకుండా పోయారు. తమిళనాడు, బెంగళూరులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మకాం వేశారు. ఇవాళ చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. టీడీపీ చేస్తున్న దాడులపై అమరావతి కేంద్రంగా మరో ఆందోళనకు వైసీపీ శ్రీకారం చుట్టనుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత ఢిల్లీ వెళ్లే ఆలోచనలో మాజీ సీఎం జగన్ ఉన్నారు. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. జగన్ తీరుపై ఆ పార్టీ ముఖ్య నేతలు అయోమయంలో పడ్డారు. ఎన్నికల తర్వాత పార్టీలో అన్ని తానే నడిపిస్తున్నారు జగన్. ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాను వల్ల అపార నష్టం జరిగినా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం టార్గెట్గా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. శాంతి భద్రతలే లక్ష్యంగా పోరాడాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయక వర్గమంతా ఖాళీ అయిపోతున్నట్లే భావించాలా? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యమైన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పార్టీ మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీలో చేరతారు అనే దానికి సంబంధించి క్లారిటీ లేనప్పటికీ దాదాపుగా ఇప్పటి వరకు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు చాలా వరకు కూడా వివిధ పార్టీల్లో చేరినట్లు కూడా తెలుస్తా ఉంది. మరికొంతమంది అయితే రాజీనామా చేసి ప్రస్తుతం తటస్థంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమిటి అనే దానికి సంబంధించి నాయకులకి, కార్యకర్తలకి ఒక అవగాహన లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల పూర్తి స్థాయిలో కూడా తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత అయోమయంలో అయితే ఆ పార్టీ నేతల్లో అయితే కొనసాగుతా ఉంది. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్న పార్టీ నేతలు ఎవరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఒకరిద్దరు నేతలు తప్ప కూడా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు.